హాయ్ ఆల్, వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ సెషన్లో మనము కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో జనరల్గా కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మనకు డబుల్ ఈక్వల్, ట్రిపుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఈ యొక్క ఆపరేటర్స్ మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో కంపేర్ చేసే విధానం అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే టూ వాల్యూస్ని ఇక్కడ ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్లో ఏదైనా సరే కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ యొక్క అవుట్పుట్ అనేది మనం స్టేటస్ అనేది తీసుకుంటాం. ఓకేలా. సో ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అలాగా మనకు అవుట్పుట్ అనేది తీసుకొని మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఒక బ్లాక్ అని ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకు టూ టైప్స్ ఉంటాయి, అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. లాజికల్లో టూ టైప్స్, అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ అంటే ఏదర్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ది ట్రూ అండ్ ట్రూ, okay, then we can say that result will be the true value. Okay, so in case true and false, that will be the false. Okay, and false and true, that will be the false. Again false and false, that will be the false. Okay, so this is we are going to from the logical operators. Okay, మనము ఈ యొక్క లాజికల్ అండ్ అనే లాజికల్ ఆపరేటర్స్ ద్వారా ఇలాంటి రిజల్ట్ సెట్ అనేది మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఆర్ ఆపరేటర్, ఆర్ లాజికల్ ఆపరేటర్. ఓకే, సో ఆర్ లాజికల్ ఆపరేటర్లో సో ఇన్ కేస్ ట్రూ అండ్ ట్రూ అన్నప్పుడు ట్రూ అవుతుంది, అండ్ ట్రూ అండ్ ఫాల్స్ ట్రూ అవుతుంది, ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ ట్రూ అవుతుంది, అగైన్ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఓన్లీ ఫాల్స్ అవుతుంది. అంటే ఆర్ ఆపరేటర్లో ఓన్లీ ఫాల్స్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్లోనే ఫాల్స్ అండ్ ఫాల్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ అనేటటువంటి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా అండ్ ఆపరేటర్లో ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది, మిగతా కేసెస్లలో ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్లో సో ఇన్ కేస్ 1 డబుల్ ఈక్వల్ టు 1 సారీ సో 1 డబుల్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు దీని యొక్క అవుట్పుట్ చేసేసేసి మనకు కంపేర్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా రిజల్ట్ సెట్ ఏమొస్తుందంటే అవుట్పుట్ మనకి ట్రూ అనే వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో 1 డబుల్ ఈక్వల్ టు 2 అంటే దట్ విల్ బి ద ఫాల్స్, రైట్. 1 డబుల్ ఈక్వల్ టు 2 అనేది ఫాల్స్ కదా. సో ఇది కంపేర్ మనం చేయలేము, 1 and 2ని కంపేర్ చేయలేము. 1 and 1 వీ కెన్ కంపేర్, ఇట్ విల్ గివ్ ద పాజిటివ్ రెస్పాన్స్. 1 డబుల్ ఈక్వల్ టు 2 ఇట్ విల్ గివ్ ద ఫాల్స్ కండిషన్. ఓకే, సో ఇదంతా మనము ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్లో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ ఆన్ ది కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో యాజ్ ఐ సెడ్, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే console.log, ఓకే, 1 డబుల్ ఈక్వల్ టు 1 అంటే కన్నా మనకు అవుట్పుట్ విల్ బి ద ట్రూ. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది సీ ద అవుట్పుట్, so that will be the true value. Okay, so in case console.log 1 double equal to 2 అన్నప్పుడు దానికి వాల్యూ వచ్చేసేసి ఫాల్స్ అవుతుంది, అంటే we can't compare. Okay, so for example again if I'm going to take the one number, let's say number is equal to 4, right. I'm taking one number called the 4. So here let's say console.log again number double equal to 4, what will be happen, that output will be the true, right. So again if I'm going to say console log not equal to 4, okay, నెంబర్ 4కి మ్యాచ్ కావడం లేదు అన్నప్పుడు ఇది ఒక తప్పు కదా. సో 4 అనేది 4కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఇట్ విల్ బి గివ్ ది ఫాల్స్ కండిషన్. ఓకే, సో అదేవిధంగా నెంబర్ greater than 4, okay, so it will be give the false. Okay, ఎందుకంటే 4 greater than 4 అనేది false కదా. సో అదే విధంగా console.log number less than 4, this also gives the false condition. Okay, false again. Line number 13 it will give the false. Again if I'm going to say that console.log number greater than or equal to 4, okay, greater than or equal to అంటున్నాను కాబట్టి సో then that will be the true. Okay, so now again
సో console.log number less than or equal to 4. Okay, so again that will be the true. Okay, 4 అనేది number is the 4, right? So 4 less than or equal to 4, that will be correct. Okay, so by using the comparison operators, what we can do, right? We can get the, we can compare the two values and we will get the result. That result always in the format of the Boolean value, either true or false, right? So now last one is the triple equal. Okay, so what is the meaning of this one, triple equal, and what is the difference between double equal and triple equal? So triple equal గురించి మనం తెలుసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to understand one concept called the type coercion. Okay, so type coercion is a right, automatically converting to the one type to the another type. That's called the type coercion. Okay, so for example, let's say one can convert to the, it can convert to the 1, right? So we can convert 1 to 1 ని మనం కన్వర్షన్ చేయొచ్చు. అంటే ఈ యొక్క స్ట్రింగ్ ని మనము 1 ఇంటీజర్ టైప్ గా కన్వర్షన్ చేయొచ్చు. అదే విధంగా 2 ని కూడా we can convert, right? We can convert the 2, right? We can convert. సో ఈ యొక్క మనము కన్వర్సేషన్ టైప్ కన్వర్సేషన్ ని మనము పాసిబిలిటీగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క కాన్సెప్ట్ని టైప్ కోరిషన్ అంటాం. అంటే ఆటోమేటికలీ వీ కెన్ కన్వర్ట్ ది వన్ టైప్ టు ద అనదర్ టైప్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద console.log. ఓకే, సో 1 minus 1. Okay, so what will be the output? 1 minus 1. It will give the output is 0, right? 0. It will give the 0. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ యొక్క 1ని ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ది స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క టైప్ కోరిషన్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ మీద ఇఫ్ ద జావా స్క్రిప్ట్ కన్వర్ట్ ది if the JavaScript automatically converts one type to the another type, then that topic we will say that there is a type coercion. So ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టైప్ కోరిషన్ కాన్సెప్ట్ బేస్ మీద జావా స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్స్ ద రిజల్ట్ సెట్, సేమ్ రిజల్ట్ సెట్. ఇప్పుడు 1 minus 1 0 ఎట్లా వస్తుందో 1 minus in the format of 1, if you give the, even though if given the string format also, it will convert into the 1 integer and then it will give the same result set 0. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్ని ఈ విధంగా చేసి దాన్ని ఏమంటారంటే టైప్ కోరిషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇట్లా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిఫాల్ట్గా ఇప్పుడు console.log. ఓకే, సో ఇప్పుడు నేను console.log 1 = 1 అన్నప్పుడు ఏమవుతుంది, 1 = 1 అన్నప్పుడు ట్రూ అవుతుంది. సో అదేవిధంగా console.log 1 = 1 అన్నప్పుడు ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు ఈ సినారియోలో ఏమవుతుందంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఈ యొక్క స్ట్రింగ్ని ఆటోమేటిక్గా 1 అనేటువంటి ఇంటీజర్గా కన్వర్షన్ చేసి తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ కంపేరింగ్. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ, సో ఈవెన్ దో ఇట్ ఈస్ ద సేమ్ రిజల్ట్ సెట్, ట్రూ అనేది వస్తుంది. చూడండి, యాక్చువల్గా ఇది చెప్పాలంటే టెక్నికల్గా చెప్పాలంటే ఇది తప్పు అనమాట, ఇది రాంగ్. యాక్చువల్గా ఇది టెక్నికల్గా చెప్పాలంటే యాజ్ ద డెవలపర్ పర్స్పెక్టివ్, as not in the JavaScript perspective, as the developer perspective, this is wrong actually. Okay, so on that cases ఏం చేస్తామంటే we are going to use the triple equal. Triple equal అంటే ఏంటంటే కన్నా వాల్యూస్ చెక్ చేస్తూ అండ్ మోర్ ఓవర్ we are going to check the type also. టైప్ అంటే కన్నా ఇది ఇంటీజర్ టైప్, నెంబర్ టైప్. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రింగ్ టైప్. ఓకే, ట్రిపుల్ ఈక్వల్ ఈస్ నథింగ్ బట్ we are not only checking the value but also we are going to checking with the type also. టైప్ కూడా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కన్నా అప్పుడు ట్రిపుల్ ఈక్వల్ ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే చూడండి ఫాల్స్ వస్తుంది. అంటే టెక్నికల్గా వాల్యూస్ ఓకే బట్ టైప్ అనేది డిఫరెంట్ ఉందన్నమాట. సో అందుకోసం మనం ట్రిపుల్ ఈక్వల్ అని చేస్తాం. ట్రిపుల్ ఈక్వల్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు చెక్ ద వాల్యూ యాజ్ వెల్ యాజ్ ది టైప్ ఆల్సో. సో అదేవిధంగా సో console.log లెట్స్ సే 10 100 10 = సో 10 అంటే ఏమొస్తుంది అగైన్ ఇక్కడ సేమ్ 10 = 10 అంటే ట్రూ వస్తుంది. సో లైన్ నెంబర్ 29 ట్రూ. అదేవిధంగా ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్ చేశానంటే దెన్ ఇట్ విల్ గివ్ ద ఫాల్స్, రైట్? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డబుల్ ఈక్వల్ అండ్ ట్రిపుల్ ఈక్వల్. సో దిస్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ ది కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనము దీని బేస్ మీద ఈ యొక్క
comparison operators base మీద let's prepare the one if condition. Okay, so for example, let's say if, okay, so if let's say I'm going to take the let, okay, bank name is equal to let's say HDFC. Okay, so if bank name డబల్ ఈక్వల్ హెచ్డిఎఫ్సి అంటే బ్యాంక్ నేమ్ అనేది హెచ్డిఎఫ్సి అయినప్పుడు, ఓకే, బ్యాంక్ నేమ్ డబల్ ఈక్వల్ అంటే స్ట్రింగ్ కదా, సో మనం చెక్ చేస్తాం అనమాట బ్యాంక్ నేమ్ అనేది హెచ్డిఎఫ్సి అయినప్పుడు. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ గివ్ ద ట్రూ వాల్యూ, రైట్? సో వీఆర్ గోయింగ్ టు సే దట్ console.log హెచ్డిఎఫ్సి బ్యాంక్, రైట్? సో నా ఇన్ కేస్ బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి కానప్పుడు ఎల్స్ కండిషన్, దెన్ వీఆర్ గోయింగ్ టు సే దట్ console.log some no bank kind of that we will say. Okay, as of now I'm giving the HDFC bank, right? Bank name I'm giving the HDFC, I'm providing the HDFC bank, right? So if you see the output right now, so I got the HDFC bank, right? So adhe vidhanga if I'm going to make in the SBI, ఓకే, సో ఎస్బీఐ అనే బ్యాంక్ ఇస్తాను. సో ఇప్పుడు బ్యాంక్ నేమ్ అనేది హెచ్డిఎఫ్సి డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ద్వారా వీఆర్ గోయింగ్ టు చెక్ దట్ కంపేరింగ్ ద ఆపరేటర్ ఎస్బీఐని స్ట్రింగ్తో ఈ యొక్క హెచ్డిఎఫ్సితో కంపేర్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ ద నెగటివ్ సినారీ, ఇట్ ఈస్ ద ఫాల్స్ కండిషన్. సో దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ దెర్ ఇస్ నో బ్యాంక్. ఓకే, సో లెట్ మీ ప్రిపేర్ ద వన్ మోర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ హియర్. ఎల్స్ ఇఫ్ I'm checking the one more condition. Let's say bank name here I'm going to say that SBI. Okay, I'm going to say that SBI. So now here I'm going to write down the one statement. Let's say SBI SBI bank, right? So first block lo manamu HDFC bank, second block lo SBI bank, and if there is nothing, if nothing is not giving the positive values, then I'm executing the else block. Okay, so now if you see that SBI block is there, SBI bank kind of output I'm receiving. Okay, so in this way we can check. Okay, so comparison operators always, it will be the very important scenarios while you are preparing the conditional statements. So next వచ్చేసేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ని మనము అగైన్ టూ టైప్స్లో చెప్పుకోవచ్చు, అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. సో ఇందాక డిస్కస్ చేసిన విధంగా ఎప్పుడైతే అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు మన యొక్క కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. అదర్వైజ్ అనదర్ కేసెస్లో ఫాల్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ చేసేటప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ఫాల్స్ అండ్ ట్రూలో ట్రూ అనేటువంటి అవుట్పుట్ వస్తుంది. ఫాల్స్ అండ్ ఫాల్స్లో మాత్రమే ఫాల్స్ అనే కండిషన్ వస్తుంది. సో ఇదంతా మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ చూసుకోవాలంటే లెట్స్ ప్రిపేర్ ది let some employee ID. Okay, let's say some employee ID is equal to 1 and employee name is equal to some name, right? So I'm going to prepare the some conditions based on the, first of all let's see the AND operator. Okay, so input value, first of all I'm going to take the first input value true. So what for that case I'm going to say the so as of now I'm going to take the one condition. Let's say so for that true, right? So here I'm going to true. So for that what I'm doing that, let's say employee ID I'm going to say that double equal to 1. Okay, it will give the true value, and then I'm going to use the logical operator called the and then next is employee name double equal to, again I'm going to say that mother. Okay, so that what will be happen, it will give the input, first input value is 1, again another input value is the mother input value, so that it will give the true, it will give the result set is true, and this is also give the true. Okay, so matching అయింది కదా, ఇక్కడ ట్రూ అనేది ఇక్కడ మ్యాచింగ్ అయిపోయింది, ఇక్కడ ట్రూ వచ్చేసేసి ఇది మ్యాచింగ్ అయిపోయింది. సో దట్ రిజల్ట్ సెట్ ఏమొస్తుంది, ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. సో ఇప్పుడు అంతా నేను ఎగ్జిక్యూషన్ చేశాను అనుకోండి, ఇదంతా మనం అవుట్పుట్ చూసినట్లయితే ప్రోగ్రామ్లో ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఎట్లా చూద్దామంటే by using the console.log. Okay, so console.log మొత్తం అంతా రిజల్ట్స్ చూద్దాం. Okay, so let's go to the browser and see the output. You see that
ఐ గాట్ ది ట్రూ, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ మిగతా 3 కండిషన్స్ని ఇవి మనం అప్లై చేద్దాం. ఓకే, ఇవి 2 చూసి దాని యొక్క రిజల్ట్ సెట్ని కూడా అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్, సో ఇక్కడ వచ్చేసేసి ఎంప్లాయిడ్ ట్రూ, ఓకే ట్రూ ఉన్నాయండి. సో ఎంప్లాయీ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద నాట్ మదన్, ఐఎమ్ గోయింగ్ టు చెక్ ది సమ్ XYZ. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ది మదన్, బట్ ఐఎమ్ చెకింగ్ విత్ ది అనదర్ XYZ. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే యూ సీ దట్ రిజల్ట్ సెట్ ఈస్ ద ఫాల్స్. ఓకే, సో అదేవిధంగా లెట్స్ గో టు ది అనదర్ రిమైనింగ్ 2 కండిషన్స్. సో ఎంప్లాయీ ఐడి ఐఎమ్ గోయింగ్ టు చెక్ నాట్ 1, ఐఎమ్ చెకింగ్ విత్ సమ్ 2, and employee name I'm going to say that true, right? So for that here I'm going to check the mother. Okay, so here also false, so I'm going to check the true, and here also I'm going to check the false, XYZ let it be. Okay, so now if you save that, you see that again false. So మధ్యలో ఏమి చేస్తున్నాము, లాజికల్ ఆపరేటర్ ఇస్ ద అండ్. ఓకే, సో ఇప్పుడు మనము ఇదే కండిషన్ని ఇప్పుడు ఈ యొక్క అర్థం చేసుకున్నాం కదా ట్రూ అనేది. సో ఇప్పుడు ఇది దిస్ ఈజ్ విల్ గివింగ్ ద ట్రూ, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద వన్ ఇఫ్ కండిషన్. ఇన్ ద ఇఫ్లో ఈ యొక్క కండిషన్ పెడుతున్నాను, ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అదే ఈ యొక్క కండిషన్ యూజ్ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ టు ఎగ్జిక్యూట్ ద వన్ బ్లాక్. ఈ బ్లాక్లో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ది వన్ స్టేట్మెంట్స్ కాల్ ది కన్సోల్ డాట్ లాగ్ employee ID is 1 and employee name is right. Is it fine, right? So that you will see the correct statement. Okay, so in case if ఏదైనా మనకు ఏది రాంగ్ అయినా కూడా అంటే ఈ యొక్క కండిషన్ రాంగ్ అయినప్పుడు సో ఐఎమ్ గోయింగ్ టు సే దట్ no employee form. I'm going to say that no employee form. Fine. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క చేంజ్ చేస్తాను. సో నౌ లెట్స్ గో టు ద ఎంప్లాయీ ఐడిని 2గా సెట్ చేస్తాను. ఓకే, 2 సెట్ చేసినప్పుడు అండ్ ఎంప్లాయీ నేమ్ ఇస్ లెటెడ్ బి ద మదన్. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఈస్ ద ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ కాదు. సో దట్ ఇట్ విల్ కమ్ టు ద ఎల్స్ బ్లాక్. ఓకే, సో దట్ ఇఫ్ యూ సేవ్ దట్ యూ సీ నౌ నో ఎంప్లాయీ ఫామ్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఎంటర్లీ అబౌట్ ది లాజికల్ ఆపరేటర్. నా ఇప్పుడు ఆర్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నట్లయితే అగైన్ ఇఫ్ యూ గో టు ద ఆర్ ఆపరేటర్ లెట్ మీ కాపీ పేస్ట్ ఎంటైర్లీ. దీనికి కాపీ పేస్ట్ చేస్తున్నాను ఎంటర్ కోడ్. ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ కాపీ పేస్ట్ అండ్ హియర్ లెట్ మీ కామెంట్. ఐఎమ్ గోయింగ్ టు కామెంట్ దిస్ కోడ్. కామెంట్ ఇక్కడ అండ్ అనే ఆపరేటర్ తీసేసేసి ఆర్ అనేది సెట్ చేస్తున్నాను. ఆర్ ఫైన్. సో ఆర్ అంటే ఏంటంటే ఒక ఫాల్స్ అండ్ ఫాల్స్లో మాత్రమే మనకు రిజల్ట్ సెట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఫాల్స్ అండ్ ఫాల్స్లో మాత్రమే ఫాల్స్ వస్తుంది, మిగతా అన్ని కేసెస్లలో ట్రూ అనేది వస్తుంది. ఫైన్. సో నా లెట్స్ సేవ్. ఇప్పుడు ఈ యొక్క కండిషన్స్ చూసినట్లయితే చూడండి, లైన్ నెంబర్ 96, 97, 98. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ ద ట్రూ వాల్యూస్. ద లాస్ట్ వన్ దిస్ ఈస్ ద ఫాల్స్ కాబట్టి ఎంప్లాయీ ఐడి అనేది రాంగ్గా ఉంది అండ్ ఎంప్లాయీ నేమ్ కూడా రాంగ్గా ఉంది కాబట్టి ఆ యొక్క ఆర్ అనేటువంటి కండిషనల్ ఆపరేటర్లో ఏమవుతుందంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, సో నా ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే కండిషన్ చెక్ చేసేటప్పుడు ఓకే లెట్ మీ కాపీ దిస్ వన్. ఫస్ట్ వన్ ఏదైతే ట్రూ వస్తుంది ఎనీథింగ్ ఇస్ ఫైన్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ. హియర్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ హియర్. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ అంటే ఒకటే అయినా పర్వాలేదు, లేదంటే కదా ఎంప్లాయీ నేమ్ మదర్ అయినా పర్వాలేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సేవ్. సో చేసినప్పుడు ఏమవుతుంది ఎంప్లాయీ ఐడి అనేది కరెక్ట్గా వచ్చింది రిజల్ట్. అదేవిధంగా ఎంప్లాయీ 2 ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంప్లాయీ ఐడి 2 అని ఇచ్చాను అంటే ఇది రాంగ్. ఎంప్లాయీ ఐడి అనేది ఒకటి ఉంది కదా కానీ ఐ హ్యావ్ గివెన్ ద రాంగ్ అండ్ ఎంప్లాయీ నేమ్ లెటెడ్ బి. సో ఇన్ దిస్ కేసు ఏమవుతుంది అంటే ఎంప్లాయీ ఐడి అనేది 2 అయినప్పుడు లేదంటే కన్నా ఎంప్లాయీ నేమ్ మదర్ అయినప్పుడు అంటే ఏదో ఒకటి ఏదర్ ఇది కానీ అన్నమాట అర్థం. ఆర్ అంటే ఏదర్ ఇది కానీ ఏదన్నా మనకు ట్రూ అయినప్పుడు దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో లెట్స్ సేవ్. అగైన్ యూ కెన్ సీ ద సేమ్ అవుట్పుట్. ఓకే, బట్ రెండు నేను రాంగ్ ఇచ్చాను అంటే ఎంప్లాయీ ఐడి రాంగ్ ఇచ్చాను అండ్ ఎంప్లాయీ నేమ్ రెండు రాంగ్ ఇచ్చాను. సో రెండు రాంగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఆర్ ఆపరేటర్. Okay, so in this way we have to understand the comparison operators and logical operators
how it works, by how to we have to use comparison operators, logical operators in JavaScript. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ అని ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ సెషన్లో మనము ఎర్రర్స్ అంటే ఏంటి, ఆ ఎర్రర్స్ని జావాస్క్రిప్ట్లో ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము ఒకసారి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.